కంట్రీ డిలైట్ మిల్క్‌లో నుంచి మీగడైతే తీసానండి. అయితే ఇలా వచ్చింది. ఫస్ట్ టైమ్ అయితే నెయ్యి తీస్తున్నాను నేను. ఎప్పుడు తీయలేదు. నేను మా చిన్నక్క దగ్గర చూసానండి. తను స్టోర్ చేసి తీస్తారు. సిమ్‌లో పెట్టయితే వదిలేస్తానండి. ఫస్ట్ టైం నేను కూడా తీయడము. యూట్యూబ్‌లో చూసాను గానీ ఏవో లాంగ్ ప్రాసెస్ ఉన్నాయి అవన్నీ. నేనైతే ఇలా తీస్తున్నాను. చూద్దాం. పక్కన అయితే వేడి వేడి షామీ కబాబ్ అయితే రెడీ అవుతున్నాయి. రోటీలోకి చాలా టేస్ట్‌గా ఉంటది. ఇదైతే సిమ్‌లో పెట్టేసి ఇంకా రోటీ అయితే చేస్తానండి. చాలా సాఫ్ట్‌గా చాలా బాగుంటాయండి. ఇంకా రంజాన్ వస్తుంది కదా అండి. సో ఇలా పచ్చివి చేసి ఫ్రీజ్ చేసుకొని పెట్టుకుంటే అప్పటికప్పుడు కాల్చుకోవచ్చు డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే. ఇదిగోండి వేసిన ఒక 3 మినిట్స్‌కి అయితే ఇలా మొత్తం వాటర్‌గా వచ్చింది. ఏమో కలిపొద్దో లేదో కూడా తెలీదు. చూద్దాం వదిలేసి. ఫస్ట్ టైం ఎక్స్‌పెరిమెంట్. హిట్ అవుతదో ఫ్లాప్ అవుతదో తెలీదు. కొంచెం కరివేపాకు వేసుకుందామండి ఇంకొద్దిసేపటి తర్వాత. ఇదిగోండి కరివేపాకు అయితే వేసేస్తున్నాను. ఇదిగోండి షామీ కబాబ్ అయితే రెడీ అయిపోయాయి. తీసేసుకుందాము. లోపల చాలా సాఫ్ట్‌గా జ్యూసీగా ఉంటాయండి. చాలా అంటే చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. నా చెయ్యి పిండి చెయ్యి అందుకే అలా ఉంది. ఓకేనా? చల్లగా అయిపోయిందండి.
ఇది వర్తా కాదా నాకు అసలు ఏం అర్థం అవ్వలేదు. అంత కష్టపడి నెయ్యి అది మలై అంతా స్టోర్ చేసుకొని ఇంకా కొంచెం మాడుతుందా ఏమో. ఇదంతా ఉంది కదా, ఇంకొంచెం సేపు పెడదామా? ఇది పెట్టి చూస్తాను. ఏమో ఎలా తీస్తారో అండి అంతంత నెయ్యి. నేనైతే ఫస్ట్ టైం, నా క్వాంటిటీకి అంతే వస్తుందేమో. ఇదైతే ఇంకొద్దిసేపు పెడదాము. ఇంతకుముందు వడగట్టాను కదా అండి, అది మళ్ళీ వేసి అయితే బాయిల్ అయితే చేశాను. నాకు తెలిసి ఇప్పుడు అయినట్టుంది ఇది. అయితే ఇప్పుడు కట్టేసుకుంటున్నా స్టవ్. చల్లగా అయ్యాక వడగట్టుకుందాము. ఇంత వర్క్ ఉంటుందని తెలీదు. ఆ కడాయి చూడండి ఎంత నల్లగా అయింది. అదొక వారం రోజులు నానబెట్టినా కానీ పోదు అనుకుంటా. ఇదిగోండి క్వాంటిటీ అయితే ఇంత వచ్చింది. ఎంత వచ్చినా ఇంకొకసారి వర్క్ పెట్టుకోవద్దు అనిపించింది నాకు. కానీ చూడండి ఫ్రీగా వచ్చినట్టే కదా ఇంత నెయ్యి. కొంచెం పేషెన్స్ పెట్టుకుంటే. ఇలా అయితే ఉంది ఇప్పటికి. గట్టగట్టినాక కూడా చూపిస్తాను ఒకసారి. స్మెల్ అయితే సూపర్గా ఉంది. మా అమ్మ అడిగారు, మా అమ్మకైతే ఇచ్చేస్తాను. కొంచెమే ఉంది కానీ ఇచ్చేస్తాను తనకి. గడ్డ కట్టినాక కూడా చూద్దాం ఎలా ఉంటుందో.